నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు సాయిబాబా, కుస్లీ గ్రామం, నర్సాపూర్ మండల్, నిర్మల్ జిల్లా. ఓకే. ఇంతకుముందు మీ ఎన్ని ఎకరాల భూమి ఉందండి మొత్తం? నాకు 12 ఎకరాల భూమి ఉంది సార్. ఇక్కడ నేను 42 బోర్లు వేసాను. 42 బోర్లు వేసారు? అవును. ఓకే. ఏమైందండి మరి 42 బోర్లు వేస్తే? 42 బోర్లు వేస్తే సార్ ఒక్కదానికి కూడా 1 ఇంచ్ వాటర్ చక్కగా రాలేవు సార్. ఓకే. ఇప్పుడు మీరు కాల్ చేశారు మాకు. అవును, మీకు కాల్. ఇక్కడ నుంచి ఖమ్మం నుంచి మేము వచ్చాము. చాలా దూరం, ఒక 500-600 కిలోమీటర్స్ ప్రయాణం చేసి వచ్చాము. అవును. వచ్చిన తర్వాత మీ ల్యాండ్ మొత్తం తిరిగాము, మొత్తం సర్వే చేశారు సార్. ఎన్ని పాయింట్లు దొరికినాయండి? 2 పాయింట్లు దొరికినాయి. 2 అవును. పాయింట్లు ఇవ్వడం జరిగింది వీళ్ళకి. అవును. అయితే మేము ఇక్కడ ఉండి వేపిస్తున్నామండి మీకు బోర్? లేదు సార్, ఇప్పుడు వచ్చారు పోయి వెళ్ళిపోతున్నారు. మేము పాయింట్ వరకు మాత్రమే పెడతాం, మేము పెట్టి వెళ్ళిపోతాము. ఆ తర్వాత వీళ్ళు వేసుకుంటారు. వేసుకున్న వీడియోస్ ఏవైతే ఉంటాయో మాకు షూట్ చేసి పంపిస్తూ ఉంటారు. అవి మాత్రమే కదా. ఇక్కడైతే ఉండి నేను వేయించే పరిస్థితి అయితే 100% అదే దానికే ఒప్పుకొని మీరు పిలిపించారు నన్ను. ఓకే. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. మీకు మంచిగా పడాలని. మాకు నీళ్ళు పడితే సార్, మీరు దేవుడు సార్, అల్లా దయ వల్ల. మేము ఎప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం సార్. మేము ఈ పార్టీకి 40 లక్షలు లాస్ అయ్యాను సార్. 40 లక్షలు లాస్ అయ్యాను. ఇప్పుడు వేసుకుంటే 43వ బోర్ రన్నింగ్ సార్. సరే, మంచి వీళ్ళకి మంచి నీళ్లు పడాలని అలానే దేవుణ్ణి మేము కోరుకుంటున్నాం. ఓకే, ధన్యవాదాలు సార్. రైట్, నమస్తే అండి. బోర్ పాయింట్ పెట్టినప్పుడు రైతు ఇంటర్వ్యూ తీసుకున్నాము. ఆ ఇంటర్వ్యూ మీరు చూశారు. దాంట్లో రైతు చెప్పడం జరిగింది, ఇప్పటి వరకు 42 బోర్లు వేసుకున్నాను, ఒకటి కూడా కరెక్ట్ పడలేదు, 1 ఇంచ్ వాటర్ కూడా రాలేదు అని చెప్పడం జరిగింది. అయితే ఆయన వివిధ పద్ధతుల ద్వారా 42 బోర్లు వేసుకున్నారు. అయితే 600, 800, 1000, 1200 ఈయన వేసుకున్న డెప్త్. ఆయన చెప్పడం ఏంటంటే 40 లక్షల వరకు ఖర్చు చేశాను. లాస్ట్ ప్రయత్నంగా జియాలజిస్ట్ పాయింట్ కూడా తీసుకున్నాను. 3 పాయింట్లు ఇచ్చారు. 3టిని 1200 చొప్పున డ్రిల్ చేపిస్తే కూడా వాటర్ రాలేదని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు 2 ఇంచెస్ వాటర్ వచ్చాయి. రైతు ఫుల్ హ్యాపీ.